కోర్టుకి సాక్ష్యాలు ఆధారాలు మాత్రమే కావాలా? నేను పడే మానసిక క్షోభ, నేను చెప్పుకునే నా హృదయగోస్తో పనే లేదా? నేనిప్పుడు సాక్ష్యాలు ఆధారాలు అడగలేదే. నువ్వేం చెప్పుకుంటావో చెప్పుకోమనే కదా అడుగుతున్నాను. కాకపోతే చెప్పుకునేది ఏదైనా దానికి తగిన సాక్ష్యం ఉండాలి. ఆరోపించేదైనా సరే ఆ ఆరోపణ నిజమని రుజువు చేయాలి. మీరు సాక్ష్యాలు ఆధారాలు అక్కర్లేదంటూనే మళ్ళీ వాటిని తెమ్మంటున్నారు. గుండెకైన గాయానికి సాక్ష్యం ఎక్కడి నుంచి తెమ్మంటారు? ముక్కలు చెక్కలు చీలికలు పీలికలైపోయిన మనసుని ఎలా చూపించమంటారు? కూలిపోయిన కళ్ళకు సమాధి అయిపోయిన ఆశలకు ఆధారాలు తెమ్మంటే ఎక్కడి నుంచి తేవాలి సార్? ఎక్కడి నుంచి తేవాలి? మంచి కార్డియాలజిస్ట్ని సంప్రదించు. నీ గుండెకు గాయం అయిందని ఆయన సర్టిఫై చేస్తాడు. ఇదిగో, మంచి మానసిక వైద్యుడిని కూడా సంప్రదించు. నీ మనసు ముక్కలైపోయిందని, నీ గుండె బ్రోకెన్ హార్ట్ అని ఆయనే నిర్ణయిస్తాడు. ఇదిగో, ఒక మంచి సైకియాట్రిస్ట్ కూడా కలిసి చూడు. కూలిపోయిన నీ డ్రీమ్స్ ని అనాలిసిస్ చేస్తాడు. చివరిగా గవర్నమెంట్ డాక్టర్ని పిలువు. సమాధైపోయిన నీ ఆశలని పోస్ట్ మార్టం చేసి కారణమేమిటో కనుక్కుంటాడు. ఇవన్నీ జరిగే పనులేనా యువర్ ఆనర్? అది కోర్టుకు అనవసరం అయ్యా. ఇక్కడ కావలసింది సాక్ష్యాలు, ఆధారాలు. పోనీ ఇంకోలా నిరూపించు నీ భార్య మంచిది కాదు అని.